ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయడమే కాదు 14 రోజుల రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను. ఇప్పుడు నేను అడిగేది ఏమంటే, జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా, లేదా ఆ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిండు, వెధవ పని చేసిండు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక? ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే, నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథుడు కాదు. ఫోర్జరీ అనేది నేరం, ఫేక్ డాక్యుమెంట్ని తయారు చేయడం నేరం.